చూడండి, అందుకే తాయెత్తు తీయమంది. అందుకే నేను తీనన్నది. ఈ తాయెత్తు నా చేతులుంటే అలాంటివి నన్నేమీ చెయ్యు. మా మాట విను నీల్. కావాలంటే నిధి దొరికాక మళ్ళీ కట్టుకుందు గాని ఇప్పుడు తీసే. నేను తీయను. ఈ తాయెత్తు ఈ చేతికుంచుకునే నీ చేతికి నిధిని అందిస్తాను. ఉండు. ఎవరది? ఎవరు వస్తున్నారు? పదండి పదండి పదండి. బావ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. కదలట్లేదు. అది అక్కడి నుంచి కదిలేటట్లేదు. మనం ఇక్కడ ఉంటే ప్రమాదం. వెళ్ళిపోదాం పదండి. పద. చేతి దాకా వచ్చింది, నోటికి అందకపోవడం అంటే ఇదే. ఒక్క అరగంట అది లేకుండా ఉండుంటే మన పని అయిపోయేది. మనం తప్పు చేసాం మమ్మీ. రాత్రి తినే అన్నంలో నిద్ర మాత్రలు కలిపి ఉండాల్సింది. అది ఈ టైం కూడా లేచుండేది కాదు. తప్పు దాన్ని మాత్రమే కాదే, అల్లుడు గారిది కూడా. ఆ తాయెత్తు తీసుంటే ఇలా జరుగుండేది కాదు కదా. ఈ పాటికి నిధి మన చేతికి దక్కుండేది. మీరేంటండి బాబు నా తాయెత్తు మీద పడ్డారు? మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం తాయెత్తు తీయను. నీకంత మంకు పట్టెందుకు నీ? ఇది మంకుతనమో మొండితనమో కాదు. ఇన్నాళ్ళు నన్ను కాపాడింది, ఇక ముందు నన్ను కాపాడబోయేది ఈ తాయెత్తే. అయిన సమస్య నేను కాదు, అప్పు. అప్పు ఇక్కడ ఉండగా అంగుళం కూడా తవ్వలేం, అరతూలం బంగారం కూడా మీ చేతికి రాదు. మరేం చేద్దాం అల్లుడు? అప్పుని ఇక్కడి నుంచి పంపిస్తేనే గాని మీరు అనుకున్న పని జరగదు. అదెంత చెప్పినా వెళ్ళనంటుంది కదా. నువ్వు కూడా చెప్పి చూసావు, వినిందా? ఈ ఇల్లే తన ప్రాణం అని, తన అమ్మతో సమానమని అంటుంది. ఇంకెలా పంపిస్తాం? పంపించగలం. ఎలా నీ? ఏదైనా ఉపాయం ఉందా? బ్రహ్మాస్త్రం ఉంది.
తిరుగులేని ప్లాన్ ఆలోచించావు అల్లుడు. అప్పుని ఎక్కడ కొట్టాలో సరిగ్గా అక్కడే కొట్టావు. ఈ దెబ్బతో ఖచ్చితంగా అప్పు ఇంటికి రావాల్సిందే. రాక చేస్తుందా? ముందు నేను వెళ్తాను, మీరు బాగా రిహార్సల్ చేసుకుని రండి. పద పద. పద. ఆల్ ది బెస్ట్ మమ్మీ. పర్ఫార్మెన్స్ అద్దరగొట్టాలి. అంతా నా మీదే వదిలేకే. అప్పుడప్పుడు నువ్వు కూడా అందుకుంటూ ఉండు. ఎందుకు వదిలేస్తాను? నువ్వు కంగారు పడకుండా కాన్ఫిడెంట్ గా చెప్పు. సరే సరే రా. పద పద. అయ్యో, ఎంత తప్పు జరిగిందే సంకీర్తన. ఇప్పుడు నేనేం చేసేది దేవుడా? అమ్మో, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదే. నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఊరుకో మమ్మీ. నువ్వు ఏడిస్తే మాత్రం ఏం లాభం? నీ ఏడుపు ఎవరికి వినిపిస్తుంది? ఆ, ఎవరో వినాలని నేను ఏడవడం లేదే. ఈ ఇంటికి ఏమవుతుందోనని భయంతో ఏడుస్తున్నాను. ఈ ఇంటిని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తున్నానే. ఏమేం రుక్కు? ఏమండి? అయ్యో దేవుడా, నా మాట ఎవరు వింటారు? ఏమైందో చెప్పకుండా ఆ శోకాలేంటి? ఏమైందో చెప్పు. వద్దు మమ్మీ, నువ్వు చెప్తే ఎవరు నమ్మరు. ఏమైందక్క? అది రాదా అవుట్ హౌస్ లో. చెప్పొద్దంటే వినవేంటి మమ్మీ? చెప్తే నీకు పిచ్చి అనుకుంటారు, లేదా నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకుంటారు. ముందు విషయం ఏంటో చెప్పాడవండి, ఆ తర్వాత మేమేమనుకుంటున్నావు చెప్తాం. మీరేమనుకున్నా నేను చెప్పాల్సింది చెప్పే తీరుతాను. చెప్పాక నీకు అవమానమే తప్ప సన్మానం ఏం జరగదు మమ్మీ. అవమానం కాదే, నాకు అంత్యక్రియలు జరిగినా సరే నేను చెప్పే తీరుతాను. ఎవరైనా వెళ్ళి అప్పుని పిలవండి, నేను చెప్పేది తను కూడా వినాలి. అయ్యో దేవుడా, వెళ్ళి పిలుచుకురండి. చెప్పవే. ఏయ్, నీ వెదవేడు పాపు సోదయం దగ్గర నుంచి వెళ్ళలేకపోతున్నావు. రాదా, నువ్వు వెళ్ళి అప్పుని తీసుకురా. ఇంతకీ నువ్వు చెప్పేది శుభవార్త అశుభవార్త? విన్నాక మీరే చెప్పాలత్తయ్యా, శుభమో అశుభమో. ఇంకా నా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. నేను అసలు స్పృహలో ఉన్నానో లేదో కూడా తెలియడం లేదు. అప్పు, రామ్మా, నీకోసమే ఇప్పటిదాకా ఆగాను. నేను చెప్పే విషయం ముఖ్యంగా నువ్వే వినాలి. ఏంటి పిన్ని? రాత్రి మీ అమ్మ నా కల్లోకొచ్చిందమ్మా. అమ్మంటే రాధ కాదు, మీ అమ్మ. నిన్ను కన్నా కీర్తి. కీర్తి నీ కల్లోకి రావడం ఏంటి? అవుట్ హౌస్ లో నిద్రపోతుంటే వచ్చిందండి. చనిపోయినప్పుడు ఎలా ఉందో అచ్చా అలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. అప్పు అమ్మ కాబోతున్నందుకు ఆ సంతోషమట. అంతే కదండి, కీర్తి మనకు వరం కూడా ఇచ్చింది. అప్పు కడుపున పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదట, కీర్తియే అప్పుకి బిడ్డగా పుట్టబోతుందట. మనల్ని వదలలేకపోతుందట. ఈ బంధాలు మళ్ళీ కావాలని కోరుకుంటుందట. అప్పుని పెంచలేకపోయానని బాధపడుతుందట. అప్పు చేతిలో పెరగాలని ఆశపడుతుందంట. మనల్ని ఎంతో మిస్ అవుతుందట. ఈ ఇంటి పెద్ద కోడలుగా మసలాల్సిన తను మరణించి ఆ పదవి పోగొట్టుకున్నందుకు బాధపడుతుంది. అప్పుకి పంటగా పుట్టి మనందరికీ కన్నుల పంట కావాలనుకుంటుందంట.
కాకపోతే ఓ షరతు పెట్టింది. అప్పు అవుట్ హౌస్ లో ఉండటం తనకి ఇష్టం లేదంట. అప్పుని అక్కడ పెట్టినందుకు నాపై కోప్పడింది. నా బిడ్డ ఆ ఇంట్లో ఉండటం ఏంటి అని నన్ను నిలదీసింది. వెంటనే అప్పుని ఈ ఇంటికి తీసుకురమ్మంది. అంతేకాదు, ఆ ఇంట్లో చనిపోయిన కీర్తి మళ్ళీ ఆ ఇంట్లోనే పుట్టడం ఇష్టం లేదట. ఈ ఇంట్లోనే పుడుతుందట. వెంటనే అప్పుని ఈ ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. మహారాణిలా చూసుకోమంది. తేడా వస్తే క్షమించనని చెప్పింది. ఇన్ని మాటలు కల్లోకొచ్చి చెప్పిందా? అవునత్తయ్యా, నా కళ్ళెదుట నించున్నట్టుగా మాట్లాడింది. కలో నిజమో కాసేపు నాకే అర్థం కాలేదు. నేను నమ్మను. అక్క నీ కల్లోకి ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు రాదా? దానికి ఇష్టమైన వాళ్ళం ఇంతమంది ఉండగా అది నీ కల్లోకెందుకు వస్తుంది? వంశీకి రావచ్చు, రాధకి రావచ్చు, అప్పుకి రావచ్చు, లేదంటే ఇంటికి పెద్దదాన్ని నా కల్లోకి రావచ్చు. మాకందరికీ రాకుండా నీకెలా వచ్చిందే? నేను చెప్పాను కదా మమ్మీ, వీళ్ళు నిన్ను నమ్మరని నాకు తెలుసు. మీ అమ్మ చెప్పింది అలాగే ఉంది మరి. కీర్తికి అందరికంటే వంశీ అంటేనే ఇష్టం. వాడి కల్లో కనిపించి చెప్పొచ్చుగా. నేనంటే ఆ ఇష్టం లేదు కదండి. అప్పుకి నేను చేస్తున్న సేవల్ని చూసి నా కల్లోకొచ్చిందట. తన మనసులో మాట చెప్పింది. నేను అదే చెప్తున్నాను. నేనేం అబద్ధం చెప్పటంలా. ఆ మాటకొస్తే అప్పుకి నీకన్నా రాధే ఎక్కువ సేవలు చేసింది. 18 సంవత్సరాలు పెంచింది. అవును రుక్కు, తను చనిపోతూ అప్పుని రాధ చేతుల్లో పెట్టింది. అప్పు కడుపుని తను పుట్టడం అనేది చిన్న విషయమేం కాదు. అంత ముఖ్యమైన విషయాన్ని రాధతోనే షేర్ చేసుకోవాలి కదా. ఏమోనండి, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? అప్పటికే అడిగాను. నన్నే వెళ్ళి తీసుకురమ్మంది. నేను మారిపోయిన విషయం మీరు నమ్మకపోయినా పైనుంచి తను చూసి గుర్తించిందట. అందుకే నన్ను మెచ్చుకుంటూ ఈ శుభవార్తను మీకు చెప్పే అవకాశం నాకిచ్చింది. ఎవరూ నమ్మినట్టు కనిపించడం లేదు. మన ప్లాన్ వేస్ట్ అంటావా? ఏం కాదు, అప్పుని చూడు, అది నమ్మేసింది. మనకు కావాల్సింది కూడా అదేనే. అప్పు నమ్మితే చాలు. మీలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాల్సింది చెప్పాను. కీర్తి అప్పు కడుపున పుట్టబోతుంది. అది ఈ ఇంట్లో. ఇది ఖచ్చితంగా ప్లానే బావా, డౌటే లేదు. వాళ్ళేదో పథకం పన్నారు. అవునరా, మొన్నేమో అప్పునింటికి రమ్మన్నారు. తను రానంటే వాళ్లే అవుట్ హౌస్ కు వెళ్లారు. నిన్నంతా తనకి లేనిపోని సేవలు చేశారు. ఇప్పుడొచ్చి కళని ఏదో కథ చెప్తున్నారు. అసలు అక్క వాళ్ళ కల్లోకి ఎందుకొస్తుంది అత్తయ్య? నిన్న వాళ్ళు చేసిన సేవలో అక్క కనిపించాయా? ఈనాళ్ళు నన్ను అప్పుని ఎన్ని బాధలు పెట్టారో, ఎన్నిసార్లు చంపాలనుకున్నారో అక్కకి తెలీదా? ఆఖరికి అప్పు కడుపులో బిడ్డను కూడా చంపాలనుకున్నారు. అలాంటి వాళ్లకు అక్కెలా కనిపిస్తుంది? నువ్వేమంటావమ్మా? అమ్మ నాలో ఊపిరి పోసుకుంటుందన్న ఊహే నాకు అద్భుతంగా ఉంది నాన్న. నన్ను కన్న నా తల్లి నన్ను అమ్మ అని పిలవటానికి వస్తోందంటే ఒళ్ళు పులకరిస్తోంది. నిన్ను మభ్యపెట్టడానికి వాళ్ళు సృష్టించిన అబద్ధం అప్పు అది. నిజమైతే బావుంటుంది కదమ్మా. అబద్ధం ఎప్పటికీ నిజం కాదే. అది అబద్ధమని కూడా మనకు తెలియదు కదా బామ్మ. ఒకవేళ నిజమైతే మనం నమ్మకపోతే అమ్మ ఆత్మ ఎంతగా క్షోభిస్తుంది. కరెక్టే. వాళ్ళు చెప్పింది అబద్ధం కావడానికి ఎంత అవకాశం ఉందో
నిజం అవడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఎలా ఉంటుంది బావా? వాళ్ళ దురుద్దేశాన్ని నువ్వు కూడా నమ్ముతున్నావా? అక్క గురించి నీకు తెలియదే ఉంది బావా. అయినా వాళ్ళకెలా? వాళ్ళు మారుండొచ్చు కదమ్మా. ఆ మార్పు చూసే అమ్మ వాళ్ళకి కనిపించిందేమో. అసాధ్యం అప్పు. వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. పోనీ వాళ్ళు అబద్ధమే చెప్పారనుకుందాం, మనకొచ్చిన నష్టం ఏముంది? వాళ్ళు ఈ ఇంటికేగా రమ్మన్నారు, జైలుకి వెళ్ళమనలేదుగా. అందుకే మాకు అనుమానం వస్తోంది. పట్టుబట్టి నిన్న ఆ ఇంటికి పంపించిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు? అంటే నువ్విక్కడికి రావడం వెనుక వాళ్ళకేదో ఉపయోగం ఉంది. అది నీ కీడు చేసేదే కావచ్చు. అలా ఎందుకు అనుకోవాలి బామ్మ? వాళ్ళు తమ తప్పు దిద్దుకుంటున్నారేమో. ఇవన్నీ కాదు, అమ్మ మనకెందుకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పిందో లేదో ఇప్పుడు అనవసరం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మతో ఉన్నట్టే ఉండేది నాకు. ఆ అమ్మే నా కోసం వస్తుందనుకుంటే నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను మళ్ళీ ఇంటికి రావడం వల్ల నాకొచ్చిన నష్టమేం లేదు. ఈ విషయంలో బావ కూడా అడ్డు చెప్తాడనుకోను. అయినా మీరందరూ ఉండగా ఇక్కడ నాకేం భయం? నేనిక్కడికే వస్తాను. ఆ ఇంట్లో చనిపోయిన అమ్మ మళ్ళీ పుడుతుందనుకుంటే ఈ ఇల్లే తన జన్మస్థలం కావాలి. నన్ను చూడలేని అమ్మని నేను బాగా చూసుకోవాలి. తన ఆటపాటలతో, చిన్ని మాటలతో, బుల్లి అడుగులతో ఈ ఇల్లు నిండిపోవాలి. ఒకప్పుడు తను వదిలేసిన ఈ ఇల్లు మళ్ళీ తన స్వాధీనం కావాలి. అంతే. పిచ్చిది ఎలా వాగుతుందో చూసావు కదే, దాని పిచ్చేంటో తెలిసిపోయింది కదా. అవును మమ్మీ, ఈ ఒక్క వీక్నెస్ చాలు, దాన్ని ఓ ఆట ఆడుకోవచ్చు. అవుట్ హౌస్లో నిధిని, ఈ ఇంట్లో దాని అంతాన్ని ఏకకాలంలో చూడొచ్చు. మనకిక తిరుగేలేదు. అవును మమ్మీ, ధనము వస్తుంది, దాని ప్రాణము పోతుంది. లక్ అంటే మనదే. ధనాన్ని తవ్వుకోండి, కానీ అప్పుకు గోతులు తవ్వొద్దు. తవ్వారో ఆ గోతులు మిమ్మల్ని కప్పెట్టి అప్పుని ఎత్తుకుపోతాను.